రా తమ్ముడు రా. అసలు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదండి. కొంచెం కాలేజీ అవసరంలో అడవడగండి నీ దగ్గరికి రాలేకపోయానన్నా. నీ కాలేజీలో ఆర్కే నాయుడు తమ్ముడు రాకేష్ కూడా చదువుతున్నాడా? అవునన్నా, వాడు రమేష్ అనే వాడిని చంపేసి పారిపోయాడు. అవును పవన్, నా రాధ కూడా వాడి వల్లే బలైపోయింది. వాడిని ఎలాగైనా సరే వదలకూడదు. ఏంటి రాజా, నువ్వు చెప్పేది నిజమా? రాధా ప్రేమించింది నిన్న? రాధా నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. రాధా నాకు ఎవరినో ప్రేమించేనని చెప్పింది. అది నిన్న. రాధా అతన్నే పెళ్లి చేసుకుంటుందని కూడా చెప్పింది. నాకు రాధా రాధా నాకు కనిపించలేదు. తర్వాత ఎక్కడుంది అని వెతికితే టైగర్ అనేవాడు చంపాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన్ని వదలబెట్టకూడదన్నా. నిజం పవన్, నిజం. నువ్వు చెప్పిందంతా నిజం. వారి వల్లే నా రాధ కూడా బలైపోయింది. ఆ దుర్మార్గుని ఎలాగైనా సరే వదలకూడదు. అన్నా, మీరు ఈ దేశం కోసం నడుము బిగించిన నరసింహరాజు అని తెలిసింది. రాధా పేరుపై ఈ అమ్మక ప్రజలపై మీరు స్కూల్ బిల్డింగ్లు కట్టించారని, అనాథాశ్రయాలు కట్టించారని, ఇంకా ఎన్నెన్నో హాస్పిటల్ కూడా కట్టించారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదంతా నిజమా? పవన్, మీలాంటి వారు నాకు సహకరిస్తే, నా ఉద్యమంలో మీరు భాగస్వాములైతే నేను ఇంకా ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో స్కూళ్ళు, ఎన్నో భవనాలు కట్టించి ఈ నిరుపేదలకు, పేద పెద్దలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చూసుకుంటాను. రాజా, నీ ఆశయ సాధనంలో నడిచి నీ అంటే ఉంటూ నీకు తోడు ఉంటానని నేను చెప్తున్నాను. సభాస్ పవన్, ఇప్పుడు మన మీద శత్రువు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎలాగైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ఆ టైగర్ గారి కోరలు పీకితే కానీ వాళ్ళెవరూ మనకు చిక్కరు. చాలా డీప్ గా డీల్ చేయాలి. రాజా, ఈ ఉద్యమంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఏసీపీ పరశురాం, సిబిఐ శర్మ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళ సహకారంతో ఈ ఉద్యమంలో మనం ముందుకు వెళ్దాం. సభాస్ పవన్, ముందు వాళ్ళు కలిసే ఏర్పాటు చేయి. ఒకే దెబ్బకు నలుగురు రాలిపోవాలి. రాజా, నేను ఇప్పుడే వెళ్తా. ఏసీపీ పరశురాంని, సిబిఐ శర్మని తీసుకుని వస్తా. ఓకే పవన్.